ఫోర్ ప్లే అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫోర్ ప్లే ఇప్పుడు చాలామంది కలవాలనుకున్నప్పుడు ఏవేవో టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. వైగ్రా, స్వాగ్రా అవి ఇవి. దాని బదులు వాళ్ళు మంచి ట్రిక్ మనం ఇప్పుడు చెప్తాము ఫోర్ ప్లే. ఇది చేశారనుకోండి మంచిగా, వాళ్ళ అంగం మంచిగా గట్టిగా అవుతుంది. ఎరెక్షన్స్ వస్తాయి, టైమింగ్ పెరుగుతుంది, లోపల నుంచి ఫీలింగ్స్ వస్తాయి, డిజైర్ పెరుగుతుంది. వాళ్ళకు ఒక హెల్దీ సెక్స్ చేయాలని వాళ్ళకు అర్థమవుతుంది. ఫోర్ ప్లే. ఈ ఫోర్ ప్లే ఏంటి? ఫోర్ ప్లే అంటే ముద్దు, ముచ్చట్లు, మాట్లాడడం, అంటే ఇద్దరు ప్రైవేట్ పార్ట్స్తో వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళకి ఏదో ఇష్టం అది వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేయడం, దీన్ని ఫోర్ ప్లే అంటారు. ఈ ఫోర్ ప్లే యూజువల్లీ ఎంతసేపు చేయాలి అనేది ఒక క్వశ్చన్. పెళ్లి కంటే ముందు చాలాసేపు ఫోర్ ప్లేలో గడుపుతారు. పెళ్లి తర్వాత ఇమ్మీడియట్ పెళ్లి కంటే ముందు అసలు కలవద్దు, కానీ పెళ్లి తర్వాత ఇమ్మీడియట్లీ కొత్త జంటలు ఏం చేస్తారు, ఫోర్ ప్లేలో ఎక్కువసేపు గడుపుతారు. ఎందుకంటే వాళ్ళకు కొత్తగా అనిపిస్తుంది, వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు అంటే మాట్లాడతారు, వాళ్ళు ప్రేజ్ చేస్తారు, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, కొత్తది కదా అట్లా. మళ్ళీ ఇలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం కారు కొన్నాము, ఏదైనా బైక్ కొన్నాము, కొత్తది ఉంటే ఎలా పెట్టుకుంటాము, దాన్ని కవర్ వేసి అదేసి తెచ్చిన తర్వాత కడిగి దాన్ని బయటకు పోగానే మళ్ళీ సాఫ్ చేసి పెడతాం. అలాగే పాత కొండని వదిలేస్తారు. ఈ తప్పు ఇక్కడ కూడా అలాగే చేస్తారు. పెళ్ళి తర్వాత కూడా అదే ప్రాబ్లం చేస్తారు. పెళ్ళి అవ్వగానే ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకు ఇంట్రెస్ట్ కొంచెం తగ్గిపోతుంది, చెయ్యరు. డైరెక్ట్ వాళ్ళు ప్లే మీద అంటే పెనిట్రేటివ్ సెక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. పెనిట్రేటివ్ సెక్స్ మీద అంటే వెళ్ళడం, డైరెక్ట్ అంగాన్ని యోనిలో ప్రవేశించడం, డైరెక్ట్ అటాక్ అంటారు. చాలామంది చెప్తారు ఇది రాబోయే రోజుల్లో మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది, అంగం గట్టిగా పడదు, ఎందుకంటే మీ బాడీకి అలవాటు ఉండదు, మీరు ఫోర్ ప్లే చేయడానికి అలవాటు ఉండదు. అందుకే మీ సెక్స్ లైఫ్ని 3 భాగాలు డివైడ్ చేయండి. ఒకటి ఫోర్ ప్లే, ఇంకోటి ప్లే, ఇంకోటి ఆఫ్టర్ ప్లే. ఇలా 3 భాగాల్లో డివైడ్ చేసుకోండి. ఎన్ని మినిట్స్ ఇవ్వాలి అంటే కొత్త జంటలు మీరు డెఫినెట్లీ హాఫ్ అన్ అవర్ అలా ఇవ్వచ్చు. హాఫ్ అన్ అవర్ మధ్యలో ఒకవేళ ప్లే ఏదైతే ఉంటుందో మీరు అది పెనిట్రేటివ్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా చేసినా పర్వాలేదు. ఆఫ్టర్ ప్లే డెఫినెట్లీ పెట్టండి, ఒక 10 నిమిషాలైనా పెట్టండి. నేను ఎప్పటికీ చెప్పి ఉంటాను 15 మినిట్స్లో డివైడ్ చేసేయండి, అంతా సెట్ అయిపోద్ది మీకు. 15 మినిట్స్ ఫోర్ ప్లే అంటే ముద్దు, ముచ్చట్లు, మాట్లాడడం, కిస్ చేయడం, లిక్ చేయడం ఏదో ఒకటి. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ చేయాలి అంటే యూజువల్లీ చాలామంది వాళ్ళు ఫేస్తో మాట్లాడి కళ్ళల్లో కళ్ళు వేసి చూసి మాట్లాడతారు. దాని తర్వాత వాళ్ళు అంటే కిస్ చేయడం కానివ్వండి అలా మొదలు పెడతారు. అలాగే కింది భాగంలో వచ్చినప్పుడు అందరికి నచ్చేది ఇది అంటే బాల్స్ అంటే బ్రెస్ట్. ఇది ఎంత సెన్సిటివ్ ఉంటుందంటే నార్మల్లీ వాళ్లకు అక్కడే భావప్రాప్తి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అమ్మాయిలకు. అదొక చాలా సున్నితమైనది. ఎందుకంటే చూడండి పిల్లలు పుట్టిన తర్వాత యూజువల్లీ వాళ్ళు అక్కడ నుంచి పాలు తాగుతారు, నిప్పుల దగ్గర నుంచి. ఇది నిప్పులు అనుకోండి, పాలు తాగుతారు. ఆ పాలు తాగంటే నర్వస్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది అక్కడ, న్యూరాన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, బంచ్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి అక్కడ. అలాగే బ్లడ్ సప్లై ఉంటుంది అక్కడ, అంటే సున్నితమైనది అది. అంటే అక్కడ వాళ్లకు సంకేతాలు చాలా వస్తాయి. అక్కడ బేబీ టచ్ చేయగానే అక్కడ రిఫ్లెక్స్ వెళ్తుంది, అక్కడ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అక్కడ నుంచి అలా వస్తుంది అనమాట. మిల్క్ వస్తుంది, అది హార్మోనల్, అది వేరే విషయం. చెప్పేది ఏంటంటే నేను యూజువల్లీ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉండరు ఎప్పుడైతే పిల్లలు ఉండరో ఆ సమయంలో ఇది అంటే ఫోర్ ప్లేకి చాలా పనికొస్తుంది. అందుకే అక్కడ దాన్ని ప్రెస్ చేయడం కానివ్వండి, దాన్ని కిస్ చేయడం కానివ్వండి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అది తెలియదు చాలామందికి. రఫ్గా వెళ్తారు, ఏదో అంటే వాళ్ళు చాలా ప్రెషర్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఆమెకు నొప్పి ఇవ్వడము, అదంతా ఆమెకు భావప్రాప్తి రాకపోవడం, ఇంకా స్పాయిల్ అయిపోతాడు. అందుకే ఏంటంటే సున్నితమైన విషయం అక్కడ వెళ్ళడము, స్లోలీ కప్పింగ్ అంటారు దాన్ని, అంటే కప్పు లాగా, అంటే చేతితో బయట నుంచి ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఒకవేళ బ్రెస్ట్ టచ్ చేస్తే కప్పులాగా హ్యాండిల్ చేయాలి దాన్ని. స్లోలీ ఇక్కడ నుంచి ఇటు పక్కన, అలాగే ఇక్కడ నిప్పులు ఉంటుంది కదా అక్కడ కిస్ చేయడం, అక్కడ ప్రెస్ చేయడం, ఆ ఏరియాలో రీజన్లో అక్కడ చాలా ఉంటుంది. నిప్పులకి మీరు పించ్ చేస్తారు, కొరుకుతారు, ఏదేదో చేస్తారు, అది మంచిది కాదు. దానివల్ల ఇంకా అది డ్యామేజ్ అయిపోతాయి. అక్కడ వాళ్ళకి సంకేతాలు వచ్చే బదులు ఇంకా కాదు ఏమంటే రఫ్ హార్డ్ సెక్స్ అది ఇది అని ఈ పోర్న్ మూవీస్ అవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవుతారు. సో అదంతా చేయకుండా మీరు నిదానంగా మంచిగా సాఫ్ట్లీ హ్యాండిల్ చేయండి. మీ పార్ట్నర్కి ఏ ఇబ్బంది రాకుండా చూడండి, ఆమెతో మాట్లాడండి, ఆమెకు మీరు అడగండి, మధ్యలో కమ్యూనికేషన్ పెట్టండి. ఆమె ఎక్కడ సాటిస్ఫైడ్ అవుతుంది, ఆమెకు ఎక్కడ అంటే చాలా ఎక్కువ ఆమెకు అంటే కామన్ ఆడులు అంటారు యూజువలీ, ఎక్కడ చేస్తే ఎక్కువ అవుతుంది. ఇది నేను చెప్పేది ఏంటంటే ఇది నిప్పులు వదిలేసి వెనుక భాగంలో ఎక్కువగా ఆమెకు అది సెన్సేషన్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ మీరు లిక్ చేయడం, కిస్ చేయడం అక్కడ చేస్తే మీకు డెఫినెట్లీ ఆమెకు చాలా విపరీతమైన
అంటే ఫీలింగ్స్ డిజైర్ పెరుగుతుంది, కలుస్తారు. మళ్ళీ అది యాక్ట్ కంప్లీట్ అయినా సరే నెక్స్ట్‌కి మళ్ళీ రెడీ ఉంటారు. మీరు అక్కడ టార్చర్ చేసి, పిసికి, అక్కడ కొరికి ఇవన్నీ చేస్తారు. అది చేయకూడదు. ఇలాంటివి చేయడం వలన అమ్మాయిలు చాలా నష్టపోతారు. వాళ్ళకేందంటే ఇందులో డిజైర్ రాదు. అబ్బా! వెళ్ళాలంటే కూడా భయమవుతుంది. సో, ఫోర్ ప్లేలో ఇది చాలా ఇంపార్టెంట్. మిగతా ఇంకా ఉంటాయి ఫోర్ ప్లే గురించి నెక్ రీజియన్‌లో అక్కడ ఇక్కడ చేయడం అదంతా డీటెయిల్‌గా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. కానీ బ్రెస్ట్స్ యాస్ ఫార్ యాస్ పాసిబుల్ బ్రెస్ట్ ఏదైతే ఉంటుందో, చెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి మీరు మంచిగా హ్యాండిల్ చేయండి. మీ మీద ఉంటుంది. ఆమెకు ఎట్లా అంటే సాటిస్ఫై చేయాలి, ఎట్లా ఆమెకు మూడ్‌లోకి తేవాలి. ఫోర్ ప్లే చేసేదేంటి? మీరు మంచి ఫోర్ ప్లే చేస్తే ఆమె యోని తడి అవుతుంది. అక్కడ కొంచెం రసాలు అంటే డిశ్చార్జ్ అవుతాయి. దానివలన మీకు అది అంగాన్ని ఇంజ్యూరీ కాకుండా మంచిగా అంగం మంచిగా వెళ్తుంది. మీకే అడ్వాంటేజ్. లేకపోతే అది హార్డ్‌లీ అక్కడ పోయిందనుకోండి, డ్రై వెజైనా ఉంటుంది కదా! అప్పుడు మీకు ఇంజ్యూరీ అవుతది. అంగానికి నొప్పి అవుతది. కట్స్ వచ్చేస్తాయి. సో, అక్కడ బ్లీడింగ్ కూడా అవుతది అబ్బాయిలకు చాలామందికి. సో, అలా కాకుండా అది మీరు మంచిగా చేస్తే అది ఆమె మంచిగా మూడ్‌లోకి వస్తే అక్కడ డిశ్చార్జ్ మంచిగా అయితది. మీరు కలవచ్చు. సో, ఇలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వెజైనల్ డ్రైనెస్ ఉంది, ఇతనికి అంగం బట్టి పడట్లేదు, టైమింగ్ తొందరగా అయిపోతుంది, అంటే కొంచెం ఏదైనా ఇబ్బందులొస్తున్నాయి, కపుల్స్‌లో ఏదైనా ఆహ్, దూరం అవుతున్నారు, ఏవో డిస్కషన్స్ అవన్నీ అవుతున్నాయి, వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు, ఎలా పెర్ఫార్మ్ చేయాలో తెలియట్లేదు అంటే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్.